ఈ వీడియోలో రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ లో ఉన్న డిఎడ్ ఆర్ టీటీసీ కాలేజ్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ మెయిన్ గా ఫస్ట్ పాయింట్ వచ్చేసి కాలేజ్ నేమ్, అది ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది అండ్ అది గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, అండ్ ఆ కోర్స్ వచ్చేసి తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ మీడియంలా, అండ్ ఆ కాలేజ్ ఎన్ని సీట్స్ ఉంటాయి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దట్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి మనకు గవర్నమెంట్ డైట్ కాలేజ్, ఇది వికారాబాద్ లో ఉంటుంది, అల్లంపల్లి రోడ్ దగ్గర. సో ఇది రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో ఇది నేను రిపీట్ చేయను. సో ఇది మనకు పాత జిల్లాల ప్రకారంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏవైతే 33 డిస్ట్రిక్ట్స్ అయ్యాయో కొత్త డిస్ట్రిక్ట్స్ ప్రకారంగా ఉండవు. జస్ట్ మీరు కాలేజ్ అడ్రస్, ఆ విలేజ్ కావచ్చు, టౌన్ కావచ్చు చూసుకొని వెళ్ళండి. సో ఇది మనకు గవర్నమెంట్ కాలేజ్ అండి. ఇందులో ఓన్లీ తెలుగు మీడియం మాత్రమే ఉంది. సో టోటల్ సీట్స్ వచ్చేసి 50 సీట్స్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ కాలేజ్. సెకండ్ వచ్చేసి నేతాజీ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, తిమినపల్లి విలేజ్, మనకు యాలాల్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో ఇది కాలేజ్ అడ్రస్. సో ఇది ప్రైవేట్ కాలేజ్ అండి. మనకు టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. ఇది కూడా తెలుగు మీడియం కోర్స్ ప్రొవైడ్ చేసే కాలేజ్. థర్డ్ కాలేజ్ వచ్చేసి మనకు కేఆర్కే రెడ్డి డిఎడ్ కాలేజ్, మనకు అంకిరెడ్డిపల్లి విలేజ్, కీసరా మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో ఇది మన కాలేజ్ అడ్రస్. ఇది కూడా ప్రైవేట్ కాలేజ్. ఇందులో తెలుగు మీడియం కోర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి హెచ్ఐటిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఎంకంపల్లి, పోద్దూర్ మండల్, వికారాబాద్. సో వికారాబాద్ లో ఈ కాలేజ్ ఉంది. సో ఇది మనకు ప్రైవేట్ కాలేజ్. మనకు తెలుగు మీడియంలో ఈ కాలేజ్ కోర్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మనకు పల్లవి డిఎడ్ కాలేజ్, హాసరా, మనకు బాలాజీ నగర్, పరిగి విలేజ్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో ఇది కాలేజ్ కి సంబంధించిన అడ్రస్. సో ఇది కూడా మనకు ప్రైవేట్ కాలేజే. ఈ కాలేజ్ లో మనకు తెలుగు మీడియం ఉంది. టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మనకు ప్రజ్ఞ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సీతారాంపేట్ విలేజ్, ఇబ్రహీంపట్నం మండల్. సో మనకు ఈ కాలేజ్ కూడా ప్రైవేట్ కాలేజ్ అండి. తెలుగు మీడియం కోర్స్ ఉంది ఇందులో. టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మనకు గవర్నమెంట్ డైట్ కాలేజ్, వికారాబాద్, మనకు ఆలంపల్లి రోడ్, వికారాబాద్ లో ఉంది. సో మనకు ఇది గవర్నమెంట్ కాలేజ్. సో గవర్నమెంట్ కాలేజ్ ఇక్కడ మీడియం వచ్చేసి ఉర్దూ మీడియం. సో ఇక్కడ ఉర్దూ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, అంటే కోర్స్ ఉర్దూలో చేద్దాం అనుకున్న వాళ్ళు. ఇక్కడ ఓన్లీ తెలుగు వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఎక్కడైతే ఆ మీడియం ఉందో ఆ మీడియం అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఇక్కడ 50 సీట్స్ ఉన్నాయి. సో రంగారెడ్డికి సంబంధించిన ఇది. నెక్స్ట్ ఇంకా కొన్ని కాలేజెస్ ఉన్నాయి రంగారెడ్డికి సంబంధించినవి. సో నెక్స్ట్ గవర్నమెంట్ డైట్ కాలేజ్, వికారాబాద్, ఆలంపల్లి రోడ్, మనకు ఇది గవర్నమెంట్ కాలేజ్ అండి. సో ఇది ఇంగ్లీష్ మీడియం లో ఉంటుంది. 50 సీట్స్. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి భూగుడి తులసిదాస్ డిఎడ్ కాలేజ్, మనకు తాండూర్ విలేజ్, తాలూకా కూడా మనకు తాండూరే. సో రంగారెడ్డి డిస్టిక్. సో ఈ కాలేజ్ లో మనకి ఇంగ్లీష్ కోర్స్ ఉంది. సో టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. సో ఇది ప్రైవేట్ కాలేజ్. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మనకు హోలీ ట్రినిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్, మనకు భోగారం విలేజ్, కీసర మండల్లో ఉంటుంది. ఇది ప్రైవేట్ కాలేజే. ఈ కాలేజ్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంటుంది. 50 సీట్స్. సో నెక్స్ట్ కాలేజ్ భగీరథ కాలేజ్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. సో ఇది మనకు ప్రైవేట్ కాలేజ్ అండి. సో అడ్రస్ వచ్చేసి మాంగళపల్లి, షేరిగూడ, ఇబ్రహీంపట్నం. సో మనకు ఇది కాలేజ్ యొక్క అడ్రస్. సో ఇది ప్రైవేట్ కాలేజే, ఇంగ్లీష్ మీడియం లో ఉంటుంది కోర్సు. 50 సీట్స్. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి సెయింట్ జూడ్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకి ఇది ఉమెన్స్ కాలేజ్ అండి. సో ఇక్కడ నియర్ ఎద్లార్ బజార్, వికారాబాద్. సో వికారాబాద్ లో ఉంటుంది ఈ కాలేజ్. సో ఇది మనకు కంప్లీట్ గా అడ్రస్. సో నెక్స్ట్ ఇది ప్రైవేట్ కాలేజే, ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంటుంది. 50. సో ఇది ఓన్లీ ఉమెన్స్ కి సంబంధించిందే. సో మెన్స్ కి నాట్ అలౌడ్, ఓన్లీ ఉమెన్స్ కి సంబంధించిందే. సో నెక్స్ట్ కాలేజ్ పల్లవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, నాచర్ల గేట్, పరిగి రోడ్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇది కాలేజ్ అడ్రస్. సో ఇక్కడ మనకు ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఇది. టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. ప్రైవేట్ కాలేజే. సో నెక్స్ట్ వచ్చేసి శ్రీ స్వామినారాయణ గురుకుల కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, చేవెళ్ళ రోడ్, మైనాబాద్ మండల్, రంగారెడ్డి. సో మైనాబాద్ లో ఈ కాలేజ్ ఉంది. ఇది కూడా మనకు ప్రైవేట్ కాలేజే, ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంటుంది. 50 సీట్స్. నెక్స్ట్ ఇంకొక కాలేజ్
ప్రకాష్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మనకు గొల్లపల్లి విలేజ్, చేవెళ్ళ పోస్ట్ తాలూకా. మనకి కాలేజ్ ప్రైవేట్ కాలేజ్. ఈ కాలేజ్‌లో ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంది. టోటల్ 50 సీట్స్. సో నెక్స్ట్ లాస్ట్ 3 కాలేజెస్ మాత్రమే ఉన్నాయండి. సో ఈ 3 కాలేజెస్ అయిపోతే మనకు రంగారెడ్డిలో డీఎడ్ కాలేజెస్ అప్ టు 2025 డేటా ప్రకారంగా ఇవే ఉంటాయి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి వివైఎన్ఆర్ డీఎడ్ కాలేజ్, చిలుకూర్ విలేజ్, కనకమామిడి పోస్ట్ ఆఫీస్ మనకు పోస్ట్ లైక్ మండల్ అది, మొయినాబాద్ తాలూకా. సో ఇది మనకు కాలేజ్‌కి సంబంధించిన అడ్రెస్. ఇది ప్రైవేట్ కాలేజ్. ఈ కాలేజ్‌లో ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంది. టోటల్ 50 సీట్స్. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి వికాస్ డీఎడ్ కాలేజ్, హాసర, చిలుకూరు విలేజ్, కనకమామిడి పోస్ట్ ఆఫీస్ అంటే మనకు టౌను, మైనాబాద్ తాలూకా. సో ఇది కూడా మనకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో ఉంది. సో ఇది ప్రైవేట్ కాలేజ్ అండి. సో ఈ ప్రైవేట్ కాలేజ్‌లో మనకు ఇంగ్లీష్ మీడియం ఉంది. సో ఇంగ్లీష్ మీడియంలో మనకు టోటల్‌గా 50 సీట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ మనకు అంకిరెడ్డిపల్లి విలేజ్, కీసర మండల్, రంగారెడ్డి. సో ఈ కాలేజ్ వచ్చేసి మనకు ప్రైవేట్ కాలేజ్. సో మనకి ఇంగ్లీష్ మీడియం కోర్స్ ఉంది ఈ కాలేజ్‌లో. టోటల్ 50 సీట్స్ ఉన్నాయి. సో ఎవరైతే రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో మీరు డీఎడ్ ఆర్ టీటీసీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో టోటల్‌గా మనకి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం లేకపోవచ్చు. సో ప్రెజెంట్ ఇప్పుడు ఏవైతే ఈ వీడియోలో చెప్పానో కాలేజ్ అడ్రెస్ ఉంది. ఆ కాలేజ్‌లో ఎలాంటి కోర్స్ ఉంది, అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయి, టోటల్ కంప్లీట్‌గా అడ్రెస్ కూడా ఉంటది. సో ఎవరైతే 2025 కావచ్చు మీరు అప్‌కమింగ్‌లో డీఎడ్, టీటీసీ కోర్సెస్ చేస్తే మీరు వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు ఇవి హెల్ప్‌ఫుల్ అవుతాయండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో మీకు మన టెలిగ్రామ్ ఛానెల్‌కి సంబంధించిన లింక్ ఇచ్చాను. సో అందులో కంప్లీట్ పీడిఎఫ్స్ కావచ్చు అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఐడీ కూడా కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.